హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనం ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నాము. అసలు హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మొదటగా చాయ్. అందులో చాయ్ ప్రియులు చాలామందే ఉంటారు. ఈ టీతో మొదలై టీతో ఎండ్ అయిన రోజులు కూడా ఉంటూ ఉంటాయి. అంతటి వాల్యూ ఉంది హైదరాబాద్లో టీకి. మరి ఈ టీని ఫ్రీగా అందిస్తే ఏంటి నిజమా కళ అనుకుంటున్నారా? నిజమేనండి, ఈ టీని ఫ్రీగా అందిస్తున్నారు. అది కూడా నిత్యం రద్దీగా ఉండే బంజారా హిల్స్లో కేబీఆర్ పార్క్కి ఆపోజిట్లో ఈ టీని పెట్టారనమాట. మరి ఎవరు పెట్టారు, ఏంటి అసలు దీని యొక్క కథ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, డాక్టర్ రవీంద్రనాథ్ ఫౌండేషన్ వారు ఈ ఫ్రీ ఛాయ్ని కడక్ హౌస్తో వాళ్ళతో ఇదే టైఅప్ అయ్యి వీళ్ళు ఫ్రీ ఛాయ్ని అందిస్తున్నారండి. మరి ఇక్కడ మనతో పాటు బాబాయ్ కూడా ఉన్నారు. ఈ షాప్ రోజు ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చే, ఎందుకంటే ఇక్కడ బంజారా హిల్స్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడికి ఎంతోమంది పేదలు వస్తూ ఉంటారు. మరి వాళ్ళతో పాటు అటెండర్స్ కూడా వస్తారు. పేషెంట్తో పాటు నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ ఫ్రీ ఛాయ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి బాబాయ్ని అడిగి తెలుసుకుందాం రండి. బాబాయ్ నమస్తే. నమస్తే మేడం. ఈ ఫ్రీ ఛాయ్ అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఏంటి కథ, ఎవరు పెట్టారు? అంటే 4 years నేను వచ్చి 4 years అయింది. నాకన్నా ముందే నడుస్తుంది అది. అది ఎన్ని రాలేదు నాకు అంత ఐడియా లేదు. 4 years అయితే నేను ఉన్నా ఇక్కడ. అంటే రోజుకి ఎన్ని ఛాయలు అవుతూ ఉంటాయి? రోజు 150 దాకా పోతుంది. 150. అవునా? ఎన్ని పాల ప్యాకెట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు? రెడీమేడ్ చేస్తాను. ఎక్కడి నుంచి? మా సార్ పంపిస్తాడు. వాళ్ళే తయారు చేసి రెడీమేడ్ చేసి ఒక థర్మాసాలు చేసి ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ గరం చేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే రోజు వస్తూ ఉంటారు? రోజు వాకింగ్ చేస్తారు. ఆల్ మెంబర్స్, వీళ్ళు అనేది ఏం లేదు. ఆల్ మెంబర్స్ వస్తుంటారు. కార్లో దిగి కూడా తాగిపోతుంటారు అందరూ. షాప్ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే రోజు తీస్తారా? ఎన్ని గంటలు తీస్తారు? కంటిన్యూ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. అంతవరకు చాయ్ ఇచ్చేస్తాం, వస్తూనే ఉంటాం. ఉదయం 10 గంటలకు టిఫిన్ ఇస్తాం. టిఫిన్ కూడా ఇస్తున్నారు? ఏమి ఇస్తారు టిఫిన్లో? అంటే పులిగూర, పెరుగన్నం, వడలు, అది ఏదో ఒకటి. వాళ్ళే కడక్ వాళ్ళే? కడక్కోలేదు కాదు, డాక్టర్ రవీంద్రనాథ్ టిఫిన్. లే, చాయ్ కూడా రవీంద్రనాథ్దే. కడక్ చాయ్ అయినా చేసి పంపిస్తాడు. మరి వాళ్ళకి ఏముండు అంత ఉండదు. ఏదైనా కానీ ఇది ఒకటి మంచి సోషల్ సర్వీస్ అన్నట్టు. ఎవరు ఈ రోజుల్లో వేరే వాళ్ళ కోసం ఆలోచించి ఒక గిలాస్ నీళ్ళు ఏమంటే ఇవ్వలేరు. 10 రూపాయల చాయ్ ఫ్రీ అంటే మామూలు మాట కాదు అది. ఎందుకంటే ఈరోజు అన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ ఉదయం లేచినప్పుడు చాయ్ కంపల్సరీ. మరి చాయ్ ఉందా? మా కోసం వస్తారా ఒకటి? ఈ చాయ్ ఏంటంటే కడక వాళ్ళు తయారు చేసి ఇస్తారు. వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఫ్లాస్క్లో పోసి అందరికీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్, అంటే మార్నింగ్ వాక్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉంది కాబట్టి రోజుకి 150 ఛాయలు అవ్వడం అంటే మాటలు కాదండి నిజంగా. అది కూడా అల్లం ఛాయ్, అల్లం ముక్కలు కనిపించాయి నాకు. తాగి చూద్దాము మరి ఎలా ఉందో టీ టేస్ట్ అనేది. మనం కూడా తాగి చూద్దాం. ఇక్కడ ఇంకా చూసుకుంటే చాలామందికి వీళ్ళు టీ ఇచ్చినట్లు, సర్వీస్ చేసినట్లు, వీళ్ళతో పాటు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా వచ్చి తాగారండి. వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఫొటోస్. అయితే ట్రాఫిక్ వాళ్ళు కూడా వస్తుంటారు. పబ్లిక్ అందరికీ సూపర్, అసలు సూపర్ సర్వీస్. ఎవరండి ఒకరి గురించి ఒకరు పట్టించుకునే రోజులే కాదు ఇవి. కనీసం రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని మనం చూడకుండా వెళ్ళిపోతుంటాము. అలాంటిది ఈ 10 రూపాయల ఛాయ్ అనేది సూపర్గా ఉంటుంది. సో చూడండి, మరి తాగి చూస్తాను. చాలా చాలా బాగుంది. ఛాయ్ అయితే సూపర్గా ఉంది నిజంగా. 10 రూపాయలు ఛాయ్ అనేది ఫ్రీగా వస్తుందంటే ఎవరు వదులుతారు? అందుకే 150 మంది, ఇంకొకసారి 200 మంది కూడా వస్తూ ఉంటారట బాబాయ్ చెప్పిన మాటల ప్రకారం. అంటే చలిగా ఉన్నప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా. ఇది ఎట్లాగో వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది. సో ఈ సీజన్ అంతా ఛాయ్దే అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు టీ తాగారు, ఎలా అనిపించింది? మంచిగా ఉంది. అందులో ఫ్రీగా వస్తుంది అనేసరికి అది కూడా మేము ఇవాళ చూసాను, నేను నాకు తెలియదు ఫ్రీ ఉంటుంది. వెళ్తూనే ఉంటారు కదా? రోజు వెళ్తూనే ఉంటాను, కానీ ఇవాళ చూసాను కూడా మేము ఉండడం వల్ల. అదే అంటే కెమెరా ఉండదు, ఏం జూమ్ చేస్తా అని చెప్పని చూస్తే ఫ్రీ చేయని ఉంది. అది ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం వచ్చాం. అట్లా బాగుంది, ఇంట్లో చేసినట్టే. అదే కదా.
ప్లాస్టిక్ అయితే పేపర్ బాగ్స్ అయినా కొంచెం కెమికల్ ఉంటుంది అట్లా, వీటిలో ప్రాబ్లం ఉండదు కదా అట్లా. అందుకే జాబా వర్క్ మేము జాబ్ సర్చింగ్ అండి, కొంచెం ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాం. అప్పుడు మధ్య ఇంటర్వ్యూలో సైట్ ఉంటే వెళ్ళాను, అందుకే కంప్లీట్ చేసుకొని వస్తా అంటే ఇట్లా కనపడదు. ఎంతోమంది అంటే ఉద్యోగాల కోసం సెర్చ్ చేసే వాళ్ళకి ఫ్రీగా చాయ్ వస్తుందంటే హ్యాపీయే కదా, 10 రూపాయలు సేవ్ అయ్యింది. అదే కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది కదా, హెడేక్ కూడా ఉంటుంది కదా అది ఇంటర్వ్యూకి. 10 రూపాయలు తీయాలా? అంతే కదా. థ్యాంక్స్ టు బాబాయ్, అట్లాగే చాలా మందికి పిలిచి మరీ ఇస్తుంటాడు బాబాయ్. చెప్పాలి బాబాయ్. అవును, చాలా ఓపిక ఆయనకి. ఓపిక అంటే మామూలు ఓపిక కాదండి అసలు. ఎందుకంటే ఫ్రీ చాయ్ పోయాలంటే కొంచెం చాలామంది ఓపిక ఉండాలి, చేయాలి, పెట్టాలి, చేయాలంటే కొంచెం చేయలేరు. ఫుడ్ అంటే ఏముంది, ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిపోతారు ప్యాకెట్స్, కానీ చాయ్ చేయాలంటే ఉండాలి, కలపాలి, చేయాలి, వచ్చిన వాళ్ళు పోయాలి. చాయ్తో పాటు టిఫిన్ కూడా 10 లోపు వస్తే టిఫిన్ కూడా ఉంటుంది. 10 లోపు టిఫిన్ ఉంటుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటంటే వీళ్ళది ఇంకొక బ్రాంచ్ ఉందండి, మసబ్ ట్యాంక్ దగ్గర ఉంది. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పలేదు నేను, ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి మనం చూసుకుంటే జీహెచ్ఎంసీ వాళ్ళది. ఈ ప్లేస్లో పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఉంది జీహెచ్ఎంసీ అని చెప్పి. వాళ్ళవి ఏంటంటే బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. No doubt, tasty chai. టేస్టీ చాయ్. Shirdi Sai Baba, in the name of and Rabindranath Foundation, Dr. Kadak House. Free chai they serving from so many years now. Is serving from past 10 years. 22 years. 22 years. It's excellent service to the Bhagyanagar and is before the KBR Park. And besides coconut water is available. Everything is going on fine. Okay. After మీరు ఆర్మీయా? my army retired officer, I am territorial army. ఓకే. And now I am yoga instructor and entrepreneur. ఇలాంటి సర్వీసులు ఇంకా చాలా రావాలి. సర్వీస్ టు నేషన్. అసలు అమర్ సుభాష్ చంద్రబోస్ యొక్క డ్రీమ్ ఉంది నాది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఆజాద్ హింద్ ఫౌజ్ వన్స్ అగైన్. అందరికీ ఉద్యోగాలు, పర్ కిలోమీటర్కి జవాన్ అవసరం ఉంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, మనం ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఏడుస్తున్నాము. డాక్టర్ ప్రియాంక రెడ్డి కేస్ అండ్ ఢిల్లీ ఇన్సిడెంట్ కేస్ అవన్నీ అంటే మనం కిలోమీటర్కి ఒక జవాన్ అపాయింట్ చేయాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్సో, మనీ ఆల్సో. అంటే మీలాగా ఆర్మీ రిటైర్డ్ అయిన వాళ్ళు కలవడం కూడా ఐడియా వచ్చింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ యొక్క డ్రీమ్ ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి. అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు కదా, పర్ కిలోమీటర్కి జవాన్ పెట్టడంలో తప్పేంటి. ఇక్కడ మనం చూసుకుంటే ఒక పెద్ద ఆయన లిఫ్ట్ అడుగుతున్నారండి, చాలా సేపటి నుంచి అడుగుతున్నారు. అదిగో అక్కడ ఉన్నారు, ఎవ్వరు కనీసం ఆపట్లేదు. అలాంటిది ఇక్కడ మనకి ఫ్రీగా టీ దొరుకుతుంది. సూపర్ కదా. ఇక్కడ మన కళ్ళెదురుగానే ఉదాహరణ, ఇదిగో ఎవరో ఒకళ్ళైతే మాత్రం వచ్చారు, మంచోళ్ళు ఉంటారు కదా. సో ఆయన బైక్ అయితే ఎక్కాడు అనమాట. అలా ఉంటుంది మరి హైదరాబాద్లో, మస్తు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ రాష్ట్రాల వల్ల వస్తూ ఉంటారు. ఇది ఒక రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ కాదు, పనుల కోసం వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. సో అదండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సూపర్. వీళ్ళు చేస్తున్న సేవ చూడడానికి చిన్నదే అనిపిస్తుంది. ఒక 10 పాల ప్యాకెట్లు ఎంత అవుతాయండి రోజుకి? 10 పాల ప్యాకెట్లు, టీ పొడి, అలాగే షుగరు, అల్లం ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లు బట్టి చూసుకుంటే. ఇది చాలా ఒక మంచి సోషల్ సర్వీస్ అనే చెప్పాలండి. చాలా మంచి పని చేస్తున్నారు వీళ్ళు, రవీంద్రనాథ్ వాళ్ళ సంస్థ వాళ్ళు అనమాట ఇది. సో ఇవ్వండి ఈ చాయ్, ఫ్రీ చాయ్ గురించి. అలాగే బాబాయ్ కూడా అందుబాటులో ఉంటారు నిత్యం. ఆయన వచ్చిపోయే వాళ్ళకి టీ ఇస్తూ, మళ్ళీ ఆయన మొహం మార్చుకొని ఉండరండి. ఎప్పుడు ఎవరు వచ్చినా, ఏ మీడియా వాళ్ళు వచ్చినా నవ్వుతూ సమాధానం చెప్తారు, తీసుకోమ్మా అంటారు. అంతేగాని కవరేజ్ చేయొద్దు, మాకేం సంబంధం లేదు, ఇట్లా సమాధానం చెప్పడు బాబాయ్. చాలామంది చక్కగా చేసుకొని వెళ్తున్నారు. సో మనకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది. మనం కూడా హ్యాపీగా ఈ ఫ్రీ చాయ్ గురించి జనాలకి చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఒక సంస్థ నెలకొల్పింది, ఇది చాలా మంచిదని చెప్పి మనం చెప్పే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ కవరేజ్ చేయడం అయితే జరిగింది. ఒక ఆమె వచ్చింది చూడండి టీ తాగడానికి. టిఫినే వీళ్ళకి, పెరుగన్నం టిఫిన్ అనమాట. అమ్మ మాట్లాడతారా? ఓకే. సో చూసాం కదా, మన కళ్ళెదురుగానే ఆవిడ టిఫిన్ పట్టుకెళ్ళారు. మార్నింగ్ 10 వరకు ఉంటుందంట టిఫిన్ అనేది. చాయ్ మాత్రం ఈవినింగ్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, చూసారు కదా. సో ఇలాంటి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.